సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే యుఎస్ లైఫ్ స్టైల్, ఇండియా లైఫ్ స్టైల్ మీకు రెండిట్లో ఏది కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది? అంటే అండి కంఫర్ట్ వైజ్ అయితే ఎప్పుడు ఇండియా లైఫ్ స్టైల్ ఇస్ బెటర్ కంఫర్ట్. ఎందుకంటే మనకి అన్ని హెల్ప్ ఉంటుంది, మనకి ఎక్కువ మంది నైబర్స్ కూడా ఉంటారు. అంటే మనకి మన ఫ్యామిలీ లేకపోయినా వీ కెన్ వెరీ ఈజీలీ సర్వైవ్, ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ. సో దర్ సో మచ్ ఆఫ్ హెల్ప్. ఎనీథింగ్, ఈవెన్ మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కానివ్వండి, ఫుడ్ ఇస్ అవైలబుల్ ఆల్ ద టైమ్. గ్రోసరీస్ టక్కుమని వచ్చేస్తున్నాయి ఇప్పుడు, బ్లింకిట్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అసలు ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ వేస్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ జస్ట్ ఇన్ మినిట్స్ యూ కెన్ డూ. సో మెనీ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇదే పని అక్కడ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. అన్ని మనమే తెచ్చుకోవాలి, అన్ని చేసుకోవాలి, అన్ని దూరాలు ఉంటాయి, అన్ని పార్కింగ్ నుంచి వెళ్ళి నడుచుకుని వెళ్ళి ఆ గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ అవి కార్లో ఎక్కించి వెనక్కి మళ్ళీ కార్లోంచి లోపల తీసుకెళ్ళాలి, దానికే సగం టైం అయిపోతుంది. సో ఐమ్ లైక్ అది మనం సడన్ గా ఒకటి ఏదో మర్చిపోతే ఇప్పుడు ఏంటి బ్లింకిట్ లేవు అని ఉన్నాయి, అమెజాన్ ఫ్రెష్ ఇవన్నీ వస్తాయి, కాకపోతే యూ హ్యావ్ టు పే లాట్ ప్లస్ టైం టేకింగ్. అసలు యూ హ్యావ్ టు పే లాట్. ఓకే, అది ప్రాబ్లం. కొన్నదానికంటే అదే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. సో అందుకని మనము అలా చేయలేము. సో అందుకని ఇంకా అవన్నీ కొంచెం కంఫర్ట్ వైజ్ ఇక్కడే బెటర్. బట్ అక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్. పక్క వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో చూడరు, మిమ్మల్ని జడ్జ్ చేయరు. మీరు ఏమైనా అవుట్ఫిట్ వేసుకున్నా ఎవరు మిమ్మల్ని అది కామెంట్ చేయరు. అంటే ఎవ్రీబడి గివ్స్ దర్ ఫ్రీడమ్ అన్నమాట టు లివ్ ద వే యూ వాంట్. మీకు ఎలా కావాలంటే అలా ఉండగలరు. అలా ఉండాలనుకునే వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చి అదే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ మారిపోతారు. ఎప్పుడు పడితే అప్పుడు బెల్ కొట్టడాలు ఉండవు. సో వాళ్ళు చెక్ చేసుకోండి, కెన్ వి కమ్, రావచ్చా లేదా, అప్పుడే వస్తారు. సో ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. సో మనకి మన ఇంటికి వచ్చేసాక మనకి మన ప్రైవసీ ఉంటుంది. ఎవరిని తొంగి చూడరు. అండ్ తొంగి చూసిన వాళ్ళిలా వీళ్ళిలా గాసిప్స్ ఇవేవి ఉండవు. ఎవరికి టైం ఉండదు, అసలు ఎంటర్టైన్ చేయరు, అసలు పట్టించుకోరు అనుకుంటాను కదా పక్క వాళ్ళు. ఓన్లీ థింగ్ మనం మళ్ళీ పార్టీలకో వేటుకో మన దానికి వెళ్తే అక్కడ ఏమైనా ఉండొచ్చు, బట్ అదర్వైజ్ ఏమి ఉండవు అలాంటి. సో ఇలాంటి విషయాల్లో అక్కడ బాగుంటుంది. సో అక్కడ ఉండే కంఫర్ట్స్ అక్కడ ఉంటాయి. సో విజయవాడ వర్క్ వల్ల అక్కడ ఉన్నాం కదా. సో విజయవాడ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? విజయవాడ అండి యాక్చువల్లీ నా చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగాను కదా. సో నా ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేసారు. మోస్ట్లీ ఇక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు, కానీ మోస్ట్లీ అందరు ఇక్కడే ఉన్నారు. సో నాకు అంటే ఇప్పుడు నా ప్లేస్ ఎలా అంటే అండి, నాకు ప్లేస్ ఎలా ఇష్టం అవుతుందంటే ఈ కంఫర్ట్సా ఇవా దీని వల్ల కాదు. నాకు ప్లేస్ ఎందుకు ఇష్టం ఉండదంటే అక్కడ ఉన్న పీపుల్ బట్టి. నా ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి నాకు అక్కడ ఇష్టం. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి, నాకు ఇక్కడ ఇష్టం. వాళ్ళు కేరళకి వెళ్తే నాకు కేరళ ఇష్టం. అలా కాదు. సో వాళ్ళు ఎక్కడున్నారో నాకు అది దట్ ఈస్ మై అలా అనమాట. సో వాళ్ళు ఇప్పుడు నా విజయవాడ ఇష్టం అని చెప్పినా అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏమి చేయలేను. సో నేను ఎంజాయ్ చేయలేను. దుర్గ గుడి చూస్తాను, చిన్నప్పుడు మెమరీస్ చూస్తాను, అంతవరకే. తర్వాత ఇంకేం చేయడానికి లేదు. అందుకని నా ఫ్రెండ్స్ ని మీట్ అవడానికి కూడా ఏమీ లేదు. సో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో అందుకని నాకు పెద్ద మిస్ ఏం అవ్వటం లేదు, బికాస్ అందరు ఇక్కడే ఉన్నారు.